హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేము రైల్ పలారం చేసుకుందాం అనుకుంటున్నాం. ఒక 10% పీపుల్కి తెలుసు అనమాట ఇది ఎలా చేసుకోవాలి ఏంటని. సో ఇది బేసిక్గా బియ్యపిండితో చేస్తాను అనుకుంటా, నాకు కూడా అంత ఐడియా లేదు. సో ఇవాళ మేము అది ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటో చూసేద్దాం. లెట్స్ గో. అమ్మ, ఇది బియ్యపిండితోనేగా చేసేది? బియ్యపిండితోటి. నేను కరెక్ట్ చెప్పా, బియ్యపిండి అంట. బియ్యపిండిలో ఏమేమి వేస్తాం? బియ్యపిండి, కొంచెం ఉప్పు, వాటర్లో, వేడి వాటర్లో ఓకే చేసుకోవాలి. ఓకే, ఇది ఎట్లా చేయాలో తెలుసు కానీ పిండి కన్ఫ్యూజ్ అయింది. సో బియ్యపిండి ఎంత పోసుకోవాలి? ఒక తవ పోసిన హాఫ్ క్వార్టర్ వాటర్ పోయాలి. ఓకే, సో 1 తవ్వ అండ్ హాఫ్ వాటర్. సో ఇవి రౌండ్ చేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత చూద్దాం. ఉప్పు కొంచెం వేయాలి టేస్ట్. సరే, నువ్వు ఈ రైల్ పలారం చాలాసార్లు తిన్నాం కదా మమ్మీ, చిన్నప్పటి నుంచి. అంటే రేర్గా చేసుకుంటాం ఎందుకంటే పెద్ద ప్రాసెస్, అది చాలాసేపు పడుతుంది టైం అని. సో మ్యాక్సిమం ఒక 2 hours అన్నా పడుతుంది, ఎందుకంటే అవి రౌండ్ బాల్స్లా చేయాలి కాబట్టి టైం పడుతుంది. సో వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి, తర్వాత ర్యాండమ్గా వాటర్ వేసుకుంటూ కలిపేయాలి. వాటర్ మొత్తం బాయిల్ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పిండి. ఓకే, వాటర్ వేసుకోవద్దా అమ్మ పిండిలో? లేదు మనక ఇట్లా ఇదే వేసుకోవాలి, ఉడుకుతే మంచిగా వస్తాయి. ఓకే, సేమ్ ఇవి కూడా బాల్స్ అట్లా రాకుండా కలిపేసుకోవాలి కదా. ఓకే, కొంచెం కలిపేసుకొని తీసేయాలమ్మా. ఓకే, సో ఇట్లా అయినాక మళ్ళీ 1 బాల్ లాగా వేసుకొని చేయాలి. దీంట్లో అయితే మా మమ్మీకి హెల్ప్ చేయకపోతే వేసుకుంటాను నీట్గా, ఎందుకంటే చాలా చేయాలి కాబట్టి. కొంచెం చల్లగా అయ్యాక బాల్స్ వేసుకొని మళ్ళీ పొడుగ్గా అనుకొని చిన్న బాల్స్ చేయాలి. దాని తర్వాత ఏం చేస్తామో అప్పుడే చూద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం పిండి వేడిగుందా మమ్మీ? వేడిగుంది. మరి ఎందుకు ఆగచ్చు అమ్మా? వేడి విసుకుతే కొంచెం వేడి మీద విసుకుతూనే బాగుంటుంది పిండి అని విసుకుతున్నాం. ఓకే, మేము హాఫ్ ఆఫ్ ద పిండి చేసేసాం ఆల్రెడీ. సో ఇట్లా రౌండ్ చేసుకోవాలి ఇట్లా. సో ఇది నేను చేసి ఇస్తున్నా మా మమ్మీకి ఇట్లా రౌండ్గా. మా మమ్మీ పొడుగ్గా, మా మమ్మీ ఏమో ఇలా వేస్తుంది. తర్వాత అది మొన్న మనం ఏమంటారు, వాయికి ఉడకబెట్టుకోవాలి. వాయికి ఉడకబెట్టాలన్నమాట. ఇది ఒక్క హెల్ప్ చేసిన మమ్మీకి, అంటే మా మమ్మీ మొత్తం చేయలేదు కదా, అందుకని నేను చేస్తాను. లేకపోతే టేస్ట్ మాత్రం రైల్ పలారం టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి ఉండాలి, కొబ్బరి వేయాలి. ఫ్రెష్ కొబ్బరి. ఓకే, ఫ్రెష్ కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుంది, డిఫరెంట్గా బాగుంటుంది అనమాట. కొంచెం ఎండు వేస్తే అంత టేస్ట్ అట్లా రాదు. ఉల్లిగడ్డలు, పెసరపప్పు చాలా వేయాలి. ఇది ఎప్పటి నుంచో ఉండే కదమ్మా. అప్పట్లో అయితే మేము ఫుల్ వేసుకొని తింటుండే, కానీ ఇప్పుడు ఇవన్నీ వేసి అంతా చాలా బద్ధకం అవుతుంది అని చెప్పి చేయడం ఆపేసేసినాం. సో ఇప్పుడు చూపిద్దాం, తిందాం అన్నట్టు చేస్తున్నాం. ఇప్పుడు పిండి కూడా బాగుంటుంది, పాత టైపుది. అది కూడా ఒకసారి చేసి చూపిస్తాం. షార్ట్ ఉప్పుడు పిండి, సర్వపిండి ఇవన్నీ బాగుంటాయి టేస్ట్. యాక్చువల్గా వైశాస్లో ఎక్కువ వేసుకుంటారు అనమాట. ఆ నేమ్స్ కూడా అంత అర్థం కావు. సర్వపిండి, రైల్ పలారం, ఇంకా ఏముంటాయి, ఉప్పుడు పిండి, సర్వపిండి, రైల్ పలారం, మొన్న వేసిన జంతకాలు, షెగోడీస్ అంటే తెలుసు కానీ మనం డిఫరెంట్ వేస్తాం. కారం వేసి కొంచెం రౌండ్గా పొడుగ్గట్లు వేస్తాం. యాపకాయలు. ఈ పేర్లన్నీ వినడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కానీ అంటే అకేషనల్గా అట్లా వేసుకుంటాం అన్నమాట. మురుకులు అంటే ఇక నార్మల్గా తెలుసు కానీ బియ్యపిండితోని. అప్పుడు మా నాన్నమ్మ అది చేసింది. అదేం స్వీట్ అమ్మా? చిట్టిమిల్ల స్వీట్. ఇదైతే కొంచెం డిఫరెంట్, మీరు ఎప్పుడు చూడలే అనుకుంటా కదా రైల్ పలారం.
రైల్ పలహారం, రైల్ రైల్ ట్రైన్. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. చేయడం అయిపోయింది. సో ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి. సో ఫైనల్గా అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1.5 2 hours అయింది కదా, 2 hours అయింది చేసేవరకు. ఇప్పుడు అది ఉడకడం ఇంకో టాస్క్, 45 minutes. సో చూద్దాం ఎంతసేపు అవుతుంది తర్వాత ఏంటని చెప్పి. సో అట్లా అనుకుంటే ఎక్కడైనా పొడుగ్గా అట్లా ఏమైనా ఉన్నాయనుకో అట్లా తెలిసిపోతుంది అనమాట. సో ఇది దాన్ని ఏమంటారు, ఆవిరికి పెట్టాలి కదా, అందుకని దానికి కొంచెం ఆయిల్ రాసుకుంటే అంటకుండా అట్లా ఉంటుందని చెప్పి ఆయిల్ రాసాక అవన్నీ చేసినవన్నీ దాంట్లో వేసేసి, ఆల్రెడీ మేము వాటర్ బాయిల్ చేసినాము, ఇవి పెట్టేసేయాలన్నమాట పైనుంచి. అంతేగామా? అంతే. వాటర్ అయితే 10 minutes అవుతుంది పెట్టి, అయితే పొంగిపోతుంది. సో ఇలా పెట్టేసి మూత పెట్టేయాలి. పెద్ద పెడదామా అమ్మ? మళ్ళీ ఆయిల్ వేయాలా కొంచెం? ఎందుకు? మంచిగా వస్తుంది. ఆయిల్ వేసి మూత పెట్టేయాలి. సో ఇట్లా చిన్న చిన్న ఉంటే ఫాస్ట్గా ఉడుకుతాయి కాబట్టి ఇట్లా ఈ సైజ్ చేసినాం మేము. ఓకే, టైం చూసుకో. ఓకే, టైం ఇప్పుడు ఎంత అవుతుందంటే 8:40. అంటే ఇప్పుడు 8:40 అంటే 9:20 వరకు అవి ఉడకాలన్నమాట. సో చూద్దాం. ఇంకో గిన్నెలో పోసుకి రెడీ చేసుకుంటున్నాం. సో ఆల్మోస్ట్ 9:20 minutes అయింది. సో ఆయిల్ అండ్ నేను కొబ్బరి తీసిన, పచ్చి కొబ్బరి వేయాలన్నమాట. సో టేస్ట్ ఫ్రెష్గా అట్లా బాగుంటుంది. అండ్ ఆనియన్స్, ఫస్ట్ ఆనియన్సా? జీలకర్ర ఆవాలు వేసి. ఓకే, జీలకర్ర ఆవాలు వేసి ఆనియన్స్ అండ్ పెసరపప్పు. ఓకే, జీలకర్ర ఆవాలు అండ్ పసుపు, కొంచెం పసుపు. సో కరివేపాకు వేసుకుంటే కూడా కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. అండ్ ఆనియన్స్, ఇంకా ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, టేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. పెసరపప్పు సో ఒక 2 cups కదమ్మా, 2. సో అంత చిన్న గ్లాస్తోనే 2 cups వేసుకుంటే బాగుంటుంది. తర్వాత వాటరా? మరి కొబ్బరి ఎప్పుడు వేయాలి? కొబ్బరి ఇప్పుడేమే అవి రైల్ పలారం ఉడికిన తర్వాత పచ్చిమిరము కొబ్బరి రైల్ పలారంకి పట్టించి కొబ్బరి దీంట్లో వేయాలి. సో వాటర్ ఒక 4 ఎన్ని గ్లాసెస్? ఒక 2 అయితే వేసిన, ఉడికిన తర్వాత చూద్దాం. ఓకే, ఇంకొంచెం ఉడకపోతే ఇంకా వేయచ్చు. ఇది ఇంకా ప్రాసెస్ ఉంది. అమ్మాయి ఒకసారి తీసి చూద్దామా? వద్దు తీయద్దా? కరెక్ట్ 40 minutesకి తీయాలా? తీయాలి. ఓకే, ఇది కూడా ఉడకాలి అండ్ ఇది కూడా. సో చూద్దాం నెక్స్ట్ ఏంటో. పచ్చిమిరము. సో మొత్తం ఉడికింది అనమాట. సో దీంట్లోకి వేసేసుకున్నాం మొత్తం. సో పచ్చిమిర్చి, కొబ్బరి కూడా వేసి కలపచ్చు. ఒక నిమిషం. ఓకే, సో పచ్చిమిర్చి మనకి ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు. ఫ్రెష్ కొబ్బరి. సో కొబ్బరి అంతా అంటే ఇక్కడ వేసుకొని మొత్తం కలుపుకున్నాక అక్కడ వేసాలి కదా అమ్మ? ఓకే, సో మనం ఏమంటారు పెసరపప్పు వేసుకున్న దాంట్లో ఇదంతా కలుపుకొని అక్కడ వెళ్ళి అది వేసి మిక్స్ చేయాలి. అంతే, ఓవర్. చెప్పడానికి సింపుల్ ఉంటుంది కానీ చేయడానికి చాలా కష్టం. సో మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా, ఇట్లా ఓపిక తెచ్చుకొని ఇలా చేసుకొని తినండి. 2 days నెక్స్ట్ డే కూడా తినచ్చు, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ డే బాగుంటుంది. కొంచెం ఉప్పు తక్కువ అవుతుందని కొంచెం వేస్తున్నాం. కొంచెం లైట్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి దాంట్లో ఉంటుంది కదమ్మా, కొంచెం వేసిన. సో ఇది మొత్తం దీంట్లో వేసుకొని కలిపేసేయాలి, ఇంకా తర్వాత తినేసేయాలి. ఫుడ్లో మాత్రం ఫస్ట్ నేను ఏమిరా బాలరాజు
ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? సో మొత్తం మిక్స్ అయిపోయింది. సో ఫైనల్గా రైల్ పలారం రెడీ. సో టేస్టింగ్ టైం ఒక 5 minutes అయినాక చూద్దాం. ఓ ఫైనల్గా రెడీ అయిపోయింది అనమాట. వి సర్వ్డ్ ఆల్సో. ఫస్ట్ మమ్మీకి పెడదాం. బాగుందా? సూపర్ బాగుంది. నేను నీకు పెడతాను. ప్రేమ. బాగుంది. అన్నీ అయిపోయింది. కారం కూడా సరిపోయింది. సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి డిషెస్. మొన్న ఏమంటే జంతకాలు అండ్ ఇది కొంచెం స్పెషల్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఫైనల్గా మా వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ గైస్. బాయ్.